హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బాస్. బిగ్ బాస్ హౌస్లో తరచూ గొడవలు క్లాటలతో రసవత్తరంగా సాగేందుకు తిండి ఎట్టకపోతే హౌస్మేట్ మధ్య పెద్ద గొడవలు జరుగుతాయని ఫిక్స్ అయ్యాడో ఏంటో. ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇచ్చిన రేషన్ మళ్ళీ తీసేసుకోవడం, మళ్ళీ రేషన్ కోసం సరికొత్త టాస్కులు పెడుతున్నారు బిగ్ బాస్. దీంతో హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా పొద్దున్నుంచి కాఫీ, టీ, టిఫిన్ లాంటివి ఏం లేకపోవడంతో విలువలాడిపోతున్నారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే, బజర్ మోగినప్పుడు బిగ్ బాస్ సూపర్ మార్కెట్ లోపలికి వెళ్ళి ఎన్ని సామాన్లు కావాలంటే అన్ని సామాన్లు షాపింగ్ చేసుకోవాలి. మళ్ళీ బజర్ కనుక మోగితే మీరు ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలని చెప్పాడు బిగ్ బాస్. దీంతో క్లాన్ చీఫ్లుగా ఉన్న నిక్కీ మరియు అభయ్లిద్దరూ గట్టిగానే పోటీ పడ్డారని చెప్పాలి. ఇందులో ఎక్కువగా నిఖిల్ తనతో పాటు తన టీం సభ్యులు కూడా ఫుడ్ లేకపోవడంతో ఎలాగైనా ఫుడ్ సంపాదించి వాళ్ళకి పెట్టాలని ఫిక్స్ అయిపోవడంతో మొత్తం టాస్క్ అదరగొట్టేసి అన్ని సామాన్లు సొంతం చేసుకొని ఈ టాస్క్లో విన్నర్గా నిలిచాడు. ఏదేమైనా తన కోసం స్వార్థంగా ఆలోచించకుండా తన క్లాన్ సభ్యుల కోసం కూడా ఆలోచించి పోరాడి గెలవడం నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. మొత్తంగా బిగ్ బాస్ హౌస్లో హౌస్మేట్స్ ఆకలి తీర్చిన నిఖిల్ ఆలోచనపై మీరేమంటారు అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ర్యాండమ్ బాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.